పోలీస్ అంటేనే మన సేఫ్టీ, మన రక్షణ. కానీ ఒక అమ్మాయి లైఫ్‌లో ఆ పోలీసులే ఒక పీడకలగా మారారు. యెస్, మీరు విన్నది నిజమే. ఇది వింటే మీరు సైలెంట్ అయిపోతారు. తిరుమలమనే దగ్గర 19 ఇయర్స్‌కి చెందిన ఒక అమ్మాయి అయితే సింపుల్‌గా ట్రావెల్ చేస్తుంది. ఫ్యూచర్ గురించి ఎంతో ఆలోచిస్తూ. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆ జర్నీ తన లైఫ్‌నే మార్చేస్తుంది అని. నైట్ టైమ్‌లో రోడ్ సైలెంట్‌గా ఉంది. ఒక లారీ అయితే జర్నీ చేస్తుంది. సేఫ్‌గా డెస్టినేషన్‌కి రీచ్ అవ్వాలని ఎంతో హోప్‌తో ఆ అమ్మాయి అయితే ఉంది. అప్పుడే సడన్‌గా పోలీస్ వెహికల్ అయితే వాళ్ళ వెహికల్‌ని ఆపడం జరిగింది. ఆమె మైండ్‌లో ఒకటే థాట్, పోలీస్ ఉంటే సేఫ్ అని. కానీ ఆ మూమెంట్ నుంచే స్టోరీ అన్నది కంప్లీట్‌గా మారిపోయింది. ప్రొటెక్షన్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళే ఆమెని ఒక ఐసోలేటెడ్ ప్లేస్‌కి తీసుకువెళ్లారు. అమ్మాయి పోలీసుల్ని చూసిన వెంటనే తన ట్రస్ట్ అండ్ తన కాన్ఫిడెన్స్‌ని అన్నీ ఒకేసారి బ్రేక్ అయ్యాయి. ఇమాజిన్ చేయండి, ఒకరు హెల్ప్‌లెస్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో హెల్ప్ కోసం చూస్తుంటే హెల్ప్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళే డేంజర్ అయితే ఆ ఫీలింగ్ ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటదో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఆమె భయంతో, కన్‌ఫ్యూజన్‌తో ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి అని ట్రై చేసింది. ఫైనల్లీ ఏదోలా తప్పించుకొని ఆ చోటు నుంచి బయటకొచ్చింది. లోకల్ పీపుల్స్‌ని రీచ్ అయింది. ఆమె వాయిస్ అండ్ ఆమె స్టోరీ ఇంకా సైలెంట్‌గా ఉండలేదు. కేసు అయితే రిజిస్టర్ అయింది. ఆ పోలీస్ వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఈ ఇన్సిడెంట్ అనేది బయటకొచ్చాక అందరికీ ఒకటే క్వశ్చన్, పోలీసే ఇలా చేస్తే మన సేఫ్టీ ఎక్కడుంటుంది అని. ట్రస్ట్ అనే ఒక వర్డ్ చాలా ఈజీగా బ్రేక్ అయింది. స్టోరీ ఒక అమ్మాయి స్టోరీ కాదు, మన సొసైటీకి ఒక వార్నింగ్ లాంటిది. పవర్ ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి, లేకపోతే డ్యామేజ్ అనేది చాలా డీప్ గా ఉంటుంది. జస్టిస్ జరగాలి, కానీ అదే టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు. మన వాయిస్ అన్నది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. జై హింద్.